హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? వెల్కమ్ మై కిచెన్ బ్లాగ్స్. చూడండి, ఈరోజు లోబియా అండ్ ఆలూ ఫ్రై అండి. ఎలా చేద్దాం చూద్దామా. ముందు ఆలూ లోబియా కట్ చేసుకున్నా, ఇంకా బాణంలో ఆయిల్ పోసుకున్నా, అందులో లోబియా అండ్ ఆలూ ఫ్రై చేసుకున్నాం. జస్ట్ 5 minutes హాఫ్ బాయిల్ అవ్వాలి, అంటే ఫ్రై అవ్వాలి. ఇక నేను ఆల్రెడీ ఒక గ్రైండర్లో అంటే పచ్చిమిరపకాయ, అల్లం, మళ్ళీ తెల్లుల్లి, ఇంకా ధనియాలు వేసి పేస్ట్ చేశాను. మీరు మిక్సీలో వేసుకోవచ్చు. ఇక అంతలో ఇది ఫ్రై అయింది. కాస్త ఇది తీసి మరో ప్లేట్లో వేసుకోవాలి. ఇంకా బాణంలో కాస్త ఆయిల్ వేసుకోవాలి, ఇంకా జీరా వేసుకోవాలి. ఇక జస్ట్ ఫ్రై అయ్యాక ఇక మనం హింగ్ వేసుకోవాలండి, బాగుంటుంది హెల్త్కి. హింగు జస్ట్ వేసుకున్నాం, అది కాస్త ఫ్రై అవ్వాలి. ఇక నేను ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకుని ఇది వేసుకొని అలా జస్ట్ ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. మీరైతే ఇంట్లో చేయండి. ఇక ఉల్లి ముక్కలు వేసుకోవాలండి, అది కూడా కాస్త ఫ్రై అవ్వాలి. చూడండి, కాస్త ఫ్రై అవుతుంది కదా, అలాను సిమ్లో పెట్టుకోవాలి. ఇంకా టమాటో పీసెస్ వేసుకున్నాను. ఇక మీరు కావాలంటే టమాటో ప్యూరీ వేసుకోవచ్చు, నేను ప్యూరీ వేసుకోలేదు. ఇక సాల్ట్ వేసుకున్నాను, సాల్ట్ వేసి కాస్త మగ్గాలి. నెక్స్ట్ ఇక నేను పసుపు వేసుకున్నాను, జస్ట్ స్ప్రింకిల్ చేసుకున్నా. ఇంకా నేను కారం అంటే మీ ఇష్టమైతే, మీకు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేస్తున్నారు కదా, మీరు తక్కువ చేసుకోండి. నేను జస్ట్ కారం వేసాను. కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా కలర్ఫుల్గా ఉంటుంది, వేసుకోవచ్చు. ఇక ధనియా పౌడర్ వేసుకొని, ఇంకా జీరా పౌడర్, ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలండి. జస్ట్ అది జస్ట్ కలుపుకొని ఉండాలి. ఇంకా ఆయిల్ బయటకు వచ్చే వరకు చూడండి, ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, జస్ట్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇక మనం ఆల్రెడీ ఇక ఇది లోబియా ఆలూ ఫ్రై చేసినాం కదా హాఫ్లో, అది తీసి వేసేవాళ్ళు వేసి కలుపుకోవాలి. ఎలానో చూడండి, కలర్ఫుల్గా ఉంది, ఎమ్మిగా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది. తినేటప్పుడు ఎలా ఉంటుంది. ఇంకా డక్కన పెట్టేసి మూత పెట్టి ఉంచాలి. ఇక చూద్దామా, తీసేసామైంది. ఇక సర్వ్ చేసుకోవడమే పని అండి. ఇంకా తిందామా. చూడండి, చాలా ఎమ్మిగా చూడడానికి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంకా చపాతీలతో వితౌట్ ఆయిల్ చపాతీ ఎండ్ చేసుకున్నాను ఈరోజు. దీంతో ఎమ్మిగా తిందామా. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ.